మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో హల్చల్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. చెల్లపల్లి పోలీస్ స్టేషన్ పేలుడు బాధితులను పరామర్శించేందుకు ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్లారు. ఆసుపత్రిలో ఐసీయూ వైపు వెళుతుండగా ఆయన అడ్డుకుంది అక్కడ డ్యూటీ సిబ్బంది. దాంతో ఆగ్రహానికి గురైన పేర్ని ఎందుకు వెళ్లకూడదు అంటూ వాగ్వాదానికి దిగారు. మంత్రులు ఎమ్మెల్యేలను లోపలికి పంపిస్తూ తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. ప్రస్తుతం నేను మంగళగిరిలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ ఆసుపత్రి వద్ద ఉన్నాను. నిన్న మాజీ మంత్రి పేర్ని నాని మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి వచ్చారు. ఏదైతే చల్లపల్లిలోని పోలీస్ స్టేషన్లో పేలుడు సంభవించిందో ఆ పేలుడు సంబంధించిన బాధితులను పరామర్శించడానికి నిన్న మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి వచ్చారు పేర్ని నాని. ఆసుపత్రికి వచ్చిన నేపథ్యంలో అక్కడ బాధితులు ఉన్నటువంటి ఐసీయూ వద్దకు వెళ్ళారు. అక్కడ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఫోన్లను అక్కడ పెట్టి వెళ్ళాలని చెప్పడం, అదేవిధంగా లోపల ఇంతమంది లోపలికి వెళ్తే పేషెంట్లకి ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇక్కడ ఇప్పుడు వెళ్ళకూడదని చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వరు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు ఇతర సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో అటు పేర్ని నానికి సంబంధించిన అనుచరులు అదేవిధంగా ఆసుపత్రి సిబ్బందికి పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటి పాటు అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మేము లోపలికి వస్తే ఎందుకు మమ్మల్ని పంపించరు, అంతకుముందు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్యేల కొడుకులు వస్తే మీరు లోపలికి దగ్గరుండి తీసుకెళ్తారా, మమ్మల్ని ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు, కావాలని మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని అడ్డుకుంటున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీకెందుకు రాజకీయాలు అంటూ కూడా వారిని కూడా మాట్లాడిన పరిస్థితి. గతంలో కూడా ఆ పేర్ని నాని ఇదే విధంగా దూకుడుగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కూడా అదే రీతిలో పేర్ని నాని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో హల్చల్ చేసిన ఘటనలు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న చెల్లపల్లిలో జరిగినటువంటి పేలుడు పోలీస్ స్టేషన్లో జరిగిన పేలుడుకి సంభవించిన బాధితులంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. కొంతమందికి పరిస్థితి విషమంగా కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన నిన్న వారిని పరామర్శించడానికి ఆసుపత్రికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ వాగ్వాదం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది లోపలికి వెళ్ళటానికి వీల్లేదని చెప్పిన నేపథ్యంలో వాళ్ళని అడ్డుకోవటం, అదేవిధంగా అక్కడ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేయటం అంటే ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపించింది. మరోవైపు అటు మచిలీపట్నంలో కూడా నిన్న పేర్ని నాని ఆయన కుమారుడు పేర్ని కిట్టు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అటు కొబ్బరితోట ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు కూల్చేందుకు వెళ్ళినటువంటి మున్సిపల్ అధికారులను అడ్డుకోవడానికి అక్కడ పేర్ని నాని అదేవిధంగా పేర్ని కిట్టు వీళ్ళంతా కూడా వెళ్ళారు. పేర్ని నాని వాళ్ళతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల్ని దూషించినట్లు కూడా మనకి విజువల్స్లో మనం చూడొచ్చు. మరోవైపు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే అందరినీ గుర్తు పెట్టుకొని మరీ సమాధానం చెప్తాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా మాట్లాడేట్టు కొంతమంది పోలీసుల బాడీ షేమింగ్ కూడా చేశారు పేర్ని నాని. నేపథ్యంలో నిన్న జరిగిన ఘటన కావచ్చు, మచిలీపట్నంలో జరిగిన ఘటన కావచ్చు, అదేవిధంగా నిన్న సాయంత్రం ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో జరిగినటువంటి ఘటనలు కావచ్చు, ఇవన్నీ కూడా పేర్ని నానికి సంబంధించిన వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. గతంలో కూడా పేర్ని నాని దూకుడుగా ముందుకు వెళ్ళటం, అదేవిధంగా ఎదుటివారిని వ్యంగ్యాస్త్రాలతో విమర్శించడం ఇవంతా కూడా పూర్తిగా చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. ఇప్పటికే అటు మచిలీపట్నానికి సంబంధించి పేర్ని నాని మీద చిలకలపూడి స్టేషన్లో కేసు నమోదైంది. మరోవైపు ఇక్కడ నిన్న ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో జరిగిన ఘటనకు సంబంధించి అటు ఆసుపత్రి సిబ్బంది కూడా వచ్చి సూపర్వైజర్ అంతా కూడా వచ్చి ఆయనతో మాట్లాడారు. కొద్దిసేపు వాగ్వాదం తర్వాత పేర్ని నాని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏదేమైనప్పటికీ కూడా పేర్ని నాని వ్యవహారశైలి చర్చనీయాంశం అవుతుంది ఉండే కొద్దీ కూడా నిన్న మచిలీపట్నం జరిగిన ఘటనకి ఇప్పటికే ఆయన మీద చిలకలపూడి స్టేషన్లో కేసు నమోదైంది. మరోవైపు నిన్న ఆసుపత్రిలో జరిగిన ఘటన ఇవన్నీ కూడా వరుస ఘటనలతో ఆయన పూర్తిగా చర్చనీయాంశం, ఆయన వ్యవహార శైలి చర్చనీయాంశం అవుతుందని చెప్పాలి. అయితే ఇప్పటికైతే ప్రస్తుతానికి నిన్న ఆయన ఆసుపత్రికి వచ్చి ఇక్కడ హడావిడి చేసి వెళ్ళిన తర్వాత అటు సిబ్బంది ఉన్నతాధికారులు వచ్చి ఆయనతో మాట్లాడి సర్ది చెప్పిన తర్వాత ఆయన కాస్త తగ్గుముఖం పట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. లేదంటే ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగే అవకాశం కూడా ఉండేది. ఏదేమైనప్పటికీ కూడా పేర్ని నాని నిన్న ఎన్ఆర్ఐ ఆసుపత్రికి వచ్చి అక్కడ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్న వాళ్ళని దూషించడంతో కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వలితో మనీ బిగ్ టీవీ మంగళగిరి నుంచి. మీరు మర్యాదగా ఇన్ఫెక్షన్